నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని సాంగ్వి గ్రామంలో అనేక సమస్యలతో గ్రామస్తులు సతమతమవుతున్నారు. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు రోడ్డు సౌకర్యం లేదని, ఎందరో నాయకులు వచ్చినా హామీలు ఇవ్వడం మాత్రమే గాని చేతులు దులుపుకునేవారు అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మా గ్రామం సాంగ్వి కుబీర్ మండలం నిర్మల్ జిల్లా. సో ఇక్కడ ధర్నా కూర్చోవడం గల ప్రధాన కారణం ఏంటంటే మా ఊళ్ళో అనేక సమస్యలతో ప్రజలందరూ సతమతం అవుతున్నారు. పొలం పంట దారులు ఏంది, ఈ మెయిన్ రోడ్ నుంచి డాంబర్ రోడ్ లేకపోవడం, దానికి బస్సు రాకపోవడం, అదేవిధంగా ఇంకా మిగతా సమస్యలు చాలా ఉన్నాయి. సో అవన్నీ సమస్యలను దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులు ఇక్కడ అధికారులకు విన్నవించిన, నాయకులకు విన్నవించిన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇక ఎలాంటి దిక్కుతోచని స్థితిలో ధర్నాకు దిగడం జరిగినది. సో ఈ విధంగానైనా నా ప్రభుత్వము గౌరవ అధికారులు, నాయకులు, జిల్లా కలెక్టర్ గారు దృష్టి సారించి మా యొక్క గ్రామ సమస్యలను నెరవేర్చాలని అందరము గ్రామస్తులం ఏకమై ఈరోజు ధర్నా నిరసనగా ఈ విధంగా నిరసన రూపంలో మా యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తెలియజేయాలని మీడియా ప్రతినిధులకు మేము కోరుతున్నాము. ఈ సమస్యను కనుక మా సమస్యలను కనుక నెరవేర్చినట్లయితే మా గ్రామంతులందరూ కూడా వచ్చే స్థానిక ఎలక్షన్లు కూడా బహిష్కరిస్తామని గ్రామస్తులందరూ పిలుపునివ్వడం జరిగింది. జై తెలంగాణ. అది ట్రాలీ బాగాలేదు, ట్రాలీ అయితే అస్సలే చెత్త. ఇదనే కాదు, మొత్తం ఊరు గురించి మొత్తం తీసుకుంటున్నాం. పంట పొలాలకు దారులు, బయట లక్ష్మీ ఊరు సాంగ్యం. ఇటు లైట్ లేదు, ఏం లేదు, మస్తు ఇబ్బంది ఉన్నది. నీళ్ళది కూడా పరిశ్రమ ఉన్నది, రోడ్ లేదు, మరలా సిసి రోడ్ లేదు, లైట్లు లేవు, కాంబులు లేవు, ఏం లేవు. ఇక్కడ అన్నీ కావాలి కదా, రోడ్ కూడా లేదు. నడుచుడికి బాగా ఇబ్బంది ఉన్నది. ఈ స్కూల్ పిల్లలు రావాలంటే మేము బయట నిలబడబడుతున్నది చీకట్ల. ట్యూషన్కి పోయితే కూడా మస్తు పరిశ్రమ ఉన్నది కదా, తోలక రాబడుతున్నది. ఆడికి పోయి బురద కూడా మస్తు ఉన్నది.
మోర్లు లేవు, ఇక పైపుల నీళ్ళు తాగట్లేము. ఏమన్నా పరిస్థితి మంచిగా ఉన్నదమ్మా, ఇది రోడ్డు లేదు. చెప్పినాం, మస్తు వచ్చి చూసిపోయిండు, ఏం చేస్తావు? పట్టించుకుంటలేరు. పట్టించుకున్న కరెంటు లేదు సార్. తెల్లందాక చేతగానలు వంటలు వేస్తే అటంతా అడి పాములు మన్ను బాధలు మస్తున్నాయి సార్. మరి వాడు పట్టించుకున్న ఖర్చుంది. మరి చేన్లవి కూడా మంచిగా లేవు సార్. రుకుంబాయి సాంగి కుజూరు మండలు. ఇక మాకు లైట్ లేదు, నీళ్ళు లేవు, పరిశాన్ ఉన్నది, మోరు లేవు. సాంగికి బస్సు కాల, రోడ్డు లేదు, మస్తు పరిశాన్ ఉన్నది. ఈ బాధలు అవుతున్నాయి. ఇక చెప్పింది సార్. అధికారులకు చెప్పినా పట్టించుకుంటలేరు సార్లు. ఎన్ని సంవత్సరాలు రోడ్డు లేక మీకు సాంగి నుంచి? 2 ఏళ్ళు అవుతుంది, 2 సంవత్సరాలు. రోడ్ లేక డాంబర్ రోడ్ లేక. నా పేరు శ్రీనివాసు, మాది సాంగి గ్రామం, కుబీర్ మండలం, నిర్మల్ జిల్లా. సో మా గ్రామానికి చాలా సమస్యలతో ప్రతిరోజు చాలా